పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. ఉద్యమకారుడైన తనను కేసీఆర్ టికెట్ ఇవ్వటం పట్ల అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కడియం కావ్య ఓ డమ్మీ అభ్యర్థి అంటున్న డాక్టర్ సుధీర్ కుమార్ తో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఏ విధంగా ప్రచారంలో ముందుకు పోతున్నారు, ఇటీవల కార్యకర్తలు కూడా ఏ విధంగా సహకరిస్తున్నారు మాట్లాడుతున్నారు. సుధీర్ కుమార్ గారు చెప్పండి, అంటే మీకు లేటుగా అభ్యర్థిత్వం ప్రకటించారు, పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నది. అసలైతే యువతను చూస్తే ఇవాళ పరేషాన్ అవుతున్నాం. రక్తం మరుగుతుంది ఒక్కొక్కరికి. తర్వాత పోతే చనిపోయినటువంటి వాళ్ళ అమరవీరుల ఆత్మలు ఘోషించేలాగున్నది ఇవాళ. కాబట్టి వరంగల్లో గెలుపు ఖాయం. అంటే ముందు కడియం కావ్యను టికెట్ ప్రకటించి ఆ పరిస్థితులు ఆమె రాజీనామా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు టికెట్ ప్రకటించారు కేసీఆర్. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా మీకు కార్యకర్తలందరూ కూడా ముందుకు కావ్య నథింగ్. కడియం శ్రీహరి చూసి ఏదో ఇచ్చి ఉంటాడు, ఆయన ఏదో బ్లాక్ మెయిల్ చేసి అటు ఇటు చేసి ఉంటాడు. తర్వాత ఆయన ప్యాకేజ్ మ్యాన్ కదా, ప్యాకేజ్ కోసం ఆయన పోయిండు. ఆయన పోయినంత మాత్రం జరిగేది కూడా ఏం లేదు. ఆయన పోయినందుకు ఇంకా మంచి జరిగింది. కాబట్టి ఆయన పోతాడు అనేటువంటిది ముందు తెలిసినప్పటికీ కడియం కావ్య ఇది డమ్మీ క్యాండిడేట్. ఆమె కానీ ఆరూరు రమేష్ అని బీజేపీ క్యాండిడేట్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒక్కిట్లకెళ్ళి వచ్చిన ఆయన శిష్యుడు ఆయనే, ఈమెనేమో బిడ్డ. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ దయాకర్ రాజీనామా చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ నుంచి క్యాండిడేట్ అయ్యారు. ఏ విధంగా మీరు ఎదుర్కోగలుగుతారు? నాయకులు చాలా మంది పోతారు. నాయకులు పోయినంత మాత్రమే కార్యకర్తలు పోలేరు. ప్రజలు ఇంకా ఉధృతమైపోయారు. ప్రజలైతే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాల్సి ఉంటే మీరు తప్పు చేసినటువంటి ఒక గిల్టీ కాన్షియస్ వచ్చింది. ఏ అంశాలు మీరు ఈరోజు ప్రజల ముందు తీసుకెళ్తున్నారు? ఈ అనేక అంశాలు ఉన్నాయి. పార్లమెంట్ లో ప్రస్తావించేటువంటి అంశాలు దేశానికి సంబంధించినవి ఉంటాయి. అదేవిధంగా వరంగల్ ప్రాంతానికి సంబంధించినవి, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఈ విధంగా అసలు ఓటాడి హక్కు కాంగ్రెస్ బీజేపీకి వరంగల్ లేదు. సో మొత్తం మీద ఈరోజు అభ్యర్థులు ప్రకటించినప్పుడు కూడా మంచి కార్యకర్తలు బాగా సహకరిస్తున్నారు. వరంగల్లో బీజేపీ కాంగ్రెస్ అసలు ఓటాడికి హక్కు లేదని చెప్పి వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ చెప్తున్నారు. రవితో రాములు 16 న్యూస్ హైదరాబాద్.